బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాబ్ లో దారుణం వెలుగు చూసింది. లూధియానాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆదేశ్ మెడికల్ యూనివర్సిటీ సమీపంలో పార్క్ చేసిన కారులో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పార్కు చేసిన కారు నుండి దుర్వాసన వస్తున్నట్లు స్థానికులు పోలీసులకు చెప్పడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు లోపల కౌర్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ కారు లూధియానా జిల్లాలో రిజిస్ట్రేషన్ అయింది. కమల్ కౌర్ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమెను వేరే ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ కారులో ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక కౌర్ కు సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో 3.83 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె చేసే రీల్స్ ఎంతో ఆదరణ పొందాయి. అయితే ఆమె అసభ్యకర పదజాలాన్ని ఉపయోగిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రాథమికంగా హత్య కేసుగా పరిగణిస్తున్నామని బటిండా పోలీస్ సూపరింటెండెంట్ అమ్నీత్ కొండల్ తెలిపారు. సంఘటనా స్థలం నుండి ఆధారాలు సేకరించడానికి ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించామని ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. నిందితులు కౌర్ను వేరే ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని విశ్వవిద్యాలయ పార్కింగ్ స్థలంలోని కారులో ఉంచారని పోలీసులు అనుమానిస్తున్నారు. ਸਾਨੂੰ ਇੱਕ ਕੰਟਰੋਲ ਰੂਮ ਦੇ ਉੱਪਰ ਕਾਲ ਰਿਸੀਵ ਹੋਈ ਸੀਗੀ ਕਿ ਇੱਕ ਗੱਡੀ ਹੈਗੀ ਹੈ ਪਾਰਕਿੰਗ ਦੇ ਵਿੱਚ ਦੇਸ਼ ਹਸਪੀਟਲ ਦੇ ਵਿੱਚ ਖੜੀ ਹੈ ਤੇ ਇੱਥੋਂ ਕਾਫੀ ਸਮੈਲ ਜਿਹੜੀ ਸੀਗੀ ਡਿਟੈਕਟ ਹੋ ਰਹੀ ਸੀਗੀ। ਸੋ ਬੇਸਿਕਲੀ ਜਦੋਂ ਅਸੀਂ ਮੌਕੇ ਦੇ ਉੱਪਰ ਆਏ ਤਾਂ ਇਹ ਗੱਡੀ ਜਿਹੜੀ ਹੈਗੀ ਇਹਦੇ ਦੇਸ਼ ਹਸਪੀਟਲ ਵਿੱਚ ਪਾਰਕਿੰਗ ਦੇ ਵਿੱਚ ਲੱਗੀ ਹੋਈ ਹੈ। ਕੱਲ ਦੀ ਇਹ ਮੋਸਟ ਪ੍ਰੋਬਬਲੀ ਜਿਹੜੀ ਹੈਗੀ ਗੱਡੀ ਹੈ ਇਹਦੇ ਖੜੀ ਸੀਗੀ। ਤਾਂ ਜਦੋਂ ਇਹਦੀ ਜਾਂਚ ਕੀਤੀ ਗਈ ਤੇ ਇਹਦੇ ਵਿੱਚ ਇੱਕ ਜਿਹੜੀ ਡੈੱਡ ਬੋਡੀ ਹੈਗੀ ਹੈ ਲੇਡੀ ਦੀ ਹੈਗੀ ਹੈ ਜੋ ਵਿੱਚ ਹੈਗੀ ਹੈ। ਸੋ ਮੋਸਟ ਪ੍ਰੋਬਬਲੀ ਜਿਹੜੀ ਹੈਗੀ ਆ ਜਿਹੜਾ ਬੰਦਾ ਜਿਹੜਾ ਹੈਗਾ ਕਿਸੇ ਵੀ ਬੰਦੇ ਨੇ ਇੱਥੇ ਜਿਹੜੀ ਇਹ ਗੱਡੀ ਛੱਡ ਕੇ ਗਿਆ ਪਾਰਕ ਕਰਕੇ ਗਿਆ। ਸੋ ਸਾਡੀ ਟੀਮ ਸੇ ਮੌਕੇ ਤੇ ਪਹੁੰਚੇ, ਅਸੀਂ ਫੋਰੈਂਸਿਕ ਟੀਮ ਵੀ ਮੌਕੇ ਤੇ ਬੁਲਾ ਲਈ ਹੈ। ਕਿਸ ਤਰ੍ਹਾਂ ਦੀ ਵਾਰਦਾਤ ਨੂੰ ਅੰਜਾਮ ਦਿੱਤਾ ਗਿਆ ਉਹ ਸਾਰੇ ਐਂਗਲਾਂ ਤੋਂ ਜਾਂਚ ਕੀਤੀ ਜਾ ਰਹੀ ਹੈ। ਸੋ ਮੋਸਟ ਪ੍ਰੋਬਬਲੀ ਜਲਦੀ ਜਿਹੜੇ ਹੈਗਾ ਇਸ ਕੇਸ ਨੂੰ ਅਸੀਂ ਟ੍ਰੇਸ ਕਰਨ ਦੀ ਕੋਸ਼ਿਸ਼ ఇక పంజాబ్ లోని కమల్ కౌర్ మృతికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, అసలు ఈ కమల్ కౌర్ మృతికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, అంటే ఎందుకు మృతి చెందింది, అలాగే ఇక్కడ ఈమె ఒక ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా తెలుస్తుంది. సో అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఎస్ శాలిని, ఆమె ఇన్ఫ్లుయెన్సర్ అయితే వాస్తవంగా కొంత కాంట్రవర్షియల్ ఇన్ఫ్లుయెన్సర్గా కూడా మనకైతే సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా కమలా కౌర్ పంజాబ్లోని ఈమె సోషల్ మీడియాలో కొన్ని అంశాలు ఆమె పోస్ట్ చేస్తూ వస్తుంది. సో అలా ఇన్ఫ్లుయెన్సర్గా ఆమె కొంత ప్రసిద్ధి చెందింది కమలా కౌర్. అయితే ఈ మధ్య ఆమె ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రైవేట్ కార్యక్రమం ముగించుకొని తిరిగి ఇంటికి రాలేదు. అనుమానం వచ్చినటువంటి అంటే బంధువులందరూ కూడా కంప్లైంట్ చేశారు. తీరా చూస్తే మాత్రం ఆమె బదిండా అంటే చండీగఢ్ జాతీయ రహదారిపై ఉన్నటువంటి ఒక ఆదేశ్ మెడికల్ కాలేజీలో ఒక పార్కింగ్ ప్లేస్లో ఆమె వాహనాన్ని గుర్తించారు పోలీసులు. ఆ వాహనం దగ్గరికి వెళ్ళి చూడగా లోపల కుళ్ళిపోయిన స్థితిలో మృతదేహం ఉన్నట్టుగా కూడా గుర్తించారు. సో ఇప్పుడు ఇక ఆ వాహనం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేశారు, లేకపోతే ఆమెనే ఆ కారులోనే ఏమైనా సూసైడ్ చేసుకుని చనిపోయిందా, లేకపోతే ఆమెని చంపిన తర్వాత ఎవరైనా ఇక్కడికి తీసుకొచ్చి ఆ ప్లేస్లో వదిలి వెళ్ళారా అనేది కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదే అనేక అనుమానాలకు తావిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఆమె కొంత కాంట్రవర్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి ఆమెకి పేరుంది కాబట్టి, సో మరి ఆమెను ఎవరైనా టార్గెట్ చేశారా, లేకపోతే ఆమె ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఆ ప్రైవేట్ కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా గొడవ జరిగిందా ఏంటనేది కూడా మొత్తం పోలీసులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. పంజాబ్లో ఉన్నటువంటి యొక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ మృతదేహాన్ని అయితే ఇప్పుడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం
పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఆమె జూన్ 9వ తారీఖు రోజు బదిండాలోని ఒక ఈవెంట్కి వెళ్ళారు. అయితే ఈ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఆమె తన బంధువులకి కుటుంబ సభ్యులకు కూడా చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం. దాని తర్వాత ఇక ఆమె అక్కడి నుంచి సీసీటీవీ కెమెరాలు ఆ కార్యక్రమం ముగించుకొని ఆమె అక్కడి నుంచి ఇప్పుడు మనకి ఇక్కడ బాదిండా నుంచి చండీగఢ్ ఈ యొక్క జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి అనుకున్నటువంటి ఆదేశ్ మెడికల్ కాలేజ్ పార్కింగ్ ప్లేస్కి కారు నేరుగా వచ్చిందా లేదంటే ఎవరైనా తీసుకొచ్చారని చెప్పేసి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించినప్పుడు ఒక పర్సన్ అదే కారులో తీసుకొచ్చి ఆ కారుని అక్కడ పార్క్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. సో ఆ పర్సన్ ఎవరు ఏంటి అనేది కూడా ఇప్పుడు అతన్ని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆమె ఆ పార్కింగ్ చేసినటువంటి ప్లేస్లో అంటే 9వ తారీఖు ఆమె ఒక ప్రైవేట్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమం ముగించుకొని వస్తున్నప్పుడు మార్గ మధ్యలో మరి తన యొక్క ఫ్రెండా లేకపోతే ఇంకెవరైనా తెలియదు, కానీ మొత్తానికైతే ఆమెని చంపేశారా లేకపోతే ఆమె సూసైడ్ చేసుకుందా తెలియదు, కానీ మొత్తానికైతే మనకి ఈ రోజు లేదా రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకు ఆమె చనిపోయింది, దానికి అలా కారణాలు ఏంటి అనేది. కాకపోతే మాత్రం ఆమె ఆ యొక్క జూన్ 9వ తారీఖు రోజు బదిండాలోని ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత తిరిగి ఆమె ఇంటికి చేరుకోలేదు. ఆమె ఫోన్ కూడా ఆ రోజు స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఆ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత బంధువులకి కానీ కుటుంబ సభ్యులకు కొంత అనుమానం కలిగింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేస్తున్నప్పుడు ఈ యొక్క తన యొక్క వాహనం ఏదైతే ఉందో ఆ రోజు జూన్ 9వ తారీఖు రోజు ఒక ప్రైవేట్ కార్యక్రమానికి కమలా కౌర్ వెళ్ళినప్పుడు ఆ వాహనం తిరిగి ఏ ప్లేస్కి వెళ్ళిందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు అది మనకి చూస్తే బదిండా చండీగఢ్ జాతీయ రహదారికి అనుకున్నటువంటి ఆదేశ్ మెడికల్ కాలేజీలోకి వెళ్ళింది, లోపలికి వెళ్ళింది. ఆదేశ్ మెడికల్ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత ఆ పార్కింగ్ ప్లేస్లోనే ఆ కారు అట్లనే ఉండిపోయినట్టుగా కూడా గుర్తించారు. అక్కడ నుంచి దాదాపుగా 2-3 రోజుల పాటు కూడా ఆ కారుని ఎవరు బయటికి తీయలేదు. తీరా చూసేసరికి ఆ రైట్, థ్యాంక్ యూ సైదులు.